నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. నేను చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో అందులో అనేక అంశాలు అయితే మాట్లాడడం జరిగింది. దాని మీద స్పందించడానికి రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో అనేక అంశాలు మాట్లాడారు. సో దాన్ని మనం ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు మనం చూడము, ఇంట్లో బట్టలన్నీ నెలలకో 15 రోజులకో బట్టలు వేసి తీసుకెళ్ళి రజకులకి ఇస్తే సాకిరేవికి వేసి బండేసి బాది దుప్పట్లన్నీ ఉతికి ఆరబెడతారు చూడు. అలా జగన్మోహన్ రెడ్డి గారు నెలకో 15 రోజులకో 2 నెలలకో ఒకసారి బయటకు వచ్చి ఇలా ప్రెస్ మీట్ పెట్టి బాణకేసి బాది వెళ్తున్నాడు. ఆయన తడువుకోలేక ఏం చేయాలో తెలియక ఈ రోజు దాకా చేసిన మీడియా పరంగా చేసిన బుల్డోజింగు, బొంబాడింగు, బురదేసి కొడితే కరెక్ట్గా ఆయన రాజకీయం మొదలెట్టి కనబడ్డాడు. చిన్న ప్రెస్ మీట్ చూస్తే నేను మొన్నటిదాకా చెప్తున్నాను, రాజకీయాలు చేయడు పాపం అమాయకుడు అన్నది మాడాను కదా. తెలుసో తెలియకో బీజేపీ ట్రాప్లో పడిన తెలుగుదేశం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తగా గమనిస్తే నువ్వు లోకేష్కి పట్టాభిషేకం అన్నది ఒక కాన్సెప్ట్ మార్కెట్లో డ్రైవ్ చేస్తూ బీజేపీ ఏం చేసిందంటే చంద్రబాబు నాయుడు గారికి ట్రాప్ వేసింది. అపార అనుభవం ఉన్న ఆయనకి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఒక సెన్సిటివిటీ ఉంది దీంట్లో. నువ్వు గమనించావు లేదో, పవన్ కళ్యాణ్కి స్టేజ్ మీద మోడీ చాక్లెట్ ఇచ్చారు. ఆయన జ్ఞాపకం ఉందా నీకు? అప్పుడు అలా లోకేష్ని ముఖ్యమంత్రి చేయండి చేస్తామని మార్కెట్ ఫీలర్లతో బిస్కెట్ వేశారు చంద్రబాబు నాయుడు గారికి. అంటే జరగదంటారా? నువ్వు అనవసరంగా మధ్యలో ఆ తపేల ఛానల్లో క్వశ్చన్లు అడగకు, సబ్జెక్ట్ రివేట్ అవుతుంది. జాగ్రత్తగా నువ్వు గమనిస్తే అంటే నువ్వు ఆవేశం ఆపుకోలేక అడిగావు కాబట్టి చెప్పాలి దానికి కూడా సమాధానం. ఎలా అంటే కరుణానిధి గారు బతికున్నంతకాలం వాళ్ళ కొడుకుడికి ఏమైనా సాధ్యమైందా? కేసీఆర్ గారు 2 టర్ములు కేటీఆర్కి ఏమైనా సాధ్యమైందా? ఇప్పుడు సర్వం తానే నడిపిస్తుండు కానీ అయిందా? అవ్వట్లేదు. మూడోది, కేటీఆర్ ముఖ్యమంత్రి అని ఎలక్షన్కి వెళ్ళే దమ్ము ధైర్యం ఉంది వాళ్ళకి? లేదు. అక్కడికి వచ్చారు కల్లా అక్కడ మన ముంబైలో మన హిందువుల ఆరాధ్య దేవుడు ఎవరు? ఠాకరే గారు. అలాంటి దేవుళ్ళటి మనిషికే వాళ్ళ పిల్లల్ని ముఖ్యమంత్రులు చేసుకోవడానికి రాజకీయ రంగేటం ఆయన తదనంతరం జరిగిన పరిణామాలు. మళ్ళీ వీళ్ళ కుటుంబంలో జాగ్రత్తగా గమనిస్తే అలగిరి స్టాలిన్ కొట్టేసేస్తారు, ఇక్కడ కవిత కేటీఆర్ కొట్టేసేస్తున్నారు, అక్కడ షర్మిల జగన్మోహన్ రెడ్డి కొట్టేసేస్తున్నారు, అక్కడ రాజ్ ఠాకరే అండ్ ఉద్ధవ్ ఠాకరే కొట్టేసేస్తున్నారు. ఇవన్నీ ప్రాంతీయ పార్టీల్లో ఉన్న దగ్గర జాగ్రత్తగా గమనించు. ఇప్పుడు నీళ్ళేం తక్కువ వల్ల రామారావు గారు పార్టీ పెట్టి నా పిల్లలే పనికిరాను అని చెప్పి ఆయన రాజకీయం మొదలెట్టి ఆఖరికి ఆయన తీసుకెళ్ళి చంద్రబాబు గారు ఏదైనా పెట్టారు. కుటుంబాలే ఇంత జరుగుతుందేరా. ఇక్కడ కరెక్ట్ టైంలో చూడు, రైట్ మ్యాన్ అట్ రైట్ ప్లేస్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ ఇలాగా చూడు, బురద వీళ్ళు జల్లి ఇసిగించిన దగ్గర బీజేపీ గుర్తు అయిన కమల పువ్వు బయటకు వచ్చినట్టు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చి దొల్లగొట్టి దూపం వేసి వెళ్ళాడు ఆ ప్రెస్ మీట్లో. జాగ్రత్తగా నువ్వు గమనిస్తే నేను దీనికి ఎందుకు చెప్తున్నానంటే మా వరలరామయ్య గారు ఉన్నారు పెద్ద ఆయన. సాధారణంగా తెలుగుదేశంలో చాలామంది ఆయన వలకో రామయ్య అంటారు. ఎందుకు వలకోమన్నారంటే ఆయన నేను ప్రెస్ మీట్ ఏంటి మరి ఇదేంటి అలా షర్ట్ ఏంటి అలాగా కూర్చున్నాడు, ఇదేంటి జగన్మోహన్ రెడ్డి అలా కూర్చున్నాడు, ఇలాగ మాట్లాడుతుండేటి, ఇలాగేటి ఆ బాడీ పోస్చర్ ఏంటి అని అనవసరమైన విషయాలు యాజ్ యూజువల్గా మాట్లాడేస్తున్నాడు. అదే దీన్ని అంటారు అసర విషయాల కన్నా కొసర విషయాలు. ఇక్కడ మీకు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా ఇలా పోన్ సైడ్ ఎందుకు అని నేను చెప్తున్నానంటే దీనికి బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తాను. ఓ పక్క లోకేష్కి ముఖ్యమంత్రి అని చెప్పి బిస్కెట్ వేసి ఢిల్లీ చుట్టూ తిప్పుకుంటుంటారు ఆయనకి సంబంధం లేని పనులన్నింటిలోనూ. ఇక్కడ ఒరిజినల్గా సామర్థ్యం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అలా దూరంగా పెట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఇక్కడ శల్యసారథ్యం చేయిస్తున్నారు. శల్యసారథ్యం అంటే తెలుసు కదా నీకు? తిప్పించుకుంటున్నారు అంటే పదవి పేరు చెప్పి లేకపోతే ఇంకేదో చేస్తా అని చెప్పేసి తిప్పించుకుంటున్నారు. ఆయన తిప్పించుకోవడం కాక లోకేష్కి అదే ట్రాప్ వేస్తే ఇంత అనుభవం ఉన్నాడు ఏం చేయాలా? ఇదేంటిది ఈ పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం, ఎందుకంటే నేను చంద్రబాబు గారికి ఒక రెఫరెన్స్ ఇస్తాను. గతంలో హరికృష్ణ గారికి ఆహ్వాన ఓటర్లకు పరిమితం చేసిన రాజకీయ చతురత ఉన్న చంద్రబాబు గారు ఈ పవన్ కళ్యాణ్తో కాలుగాలిన పిల్లలు తిప్పిస్తున్నాడు రాష్ట్రం అంతా. నువ్వు గమనించుకున్నావు? ఇక్కడ ఏమైందంటే సావాస దోషం. సావాస దోషం అంటే ఏంటి? 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు. అసలు ఏంటి తెలియని ఓ పిహెచ్డి స్కాలర్ ఉన్నాడు రాష్ట్రంలో, రాజకీయాలు చేస్తానని వచ్చినాడు, ఆయనే పవన్ కళ్యాణ్. ఇవాళ నుంచి డాక్టర్ పవన్ కళ్యాణ్ అని పిల్లండి ఆయనకి. డాక్టరేట్ ఇచ్చారు, నీకేంటి తెలియనందుకు రాజకీయం. లేదు, చాలా మంది డాక్టరేట్ ఇస్తారు రేపటి నుంచి. నేను పిలుస్తున్నాను కదా డాక్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎందుకు డాక్టర్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి తెలియదు. అదే దానికి సింబాలిక్ గానే నరేంద్ర మోడీ గారు చాక్లెట్ ఇచ్చారు. ఇక్కడ నువ్వు స్ట్రైక్ రేట్ అంటే నేను అదే చెప్తున్నాను.
నీకు చాక్లెట్ చేయాలని చాక్లెట్ చేయాలన్నోడికి ఆహ్వానంకి పరిమితం చేసిన హరికృష్ణ గారి సామర్థ్యం ఉన్న చంద్రబాబు గారు కూడా ఆ ట్రాప్లో ఎలా పడ్డారంటే 6 నెలలు సావాసం చేసి అసలు ఏటి తెలియని పవన్ కళ్యాణ్లో తయారాడు చంద్రబాబు నాయుడు. నువ్వు జాగ్రత్తగా గమనించుకో. ఎలా అంటే ఈయన చేయవలసిన రాజకీయం ఏంటి? ఆయన అడ్మినిస్ట్రేషన్లో స్పెషలిస్ట్ అంటారు అందరూ. రాగానే ఇక్కడ ఏమున్నాయి, డబ్బులు ఏమొస్తున్నాయి, ఎక్కడి నుంచి ఏమొస్తున్నాయి, దీనికి ఎలా అన్న ఈ పందా మార్చేసి ఈ శల్లి సారాజ్యంలో ఎటు వెళ్తుందో గుడ్డు గుర్రానికి కళ్ళెం కట్టినట్టు తీసుకెళ్తాను రాయండి చంద్రబాబు నాయుడు గారిని. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసే చతురత, ఓ పక్కన లోకేష్ ఢిల్లీ చుట్టూ తిరుగుతూ తలా తోక లేకుండా విదేశీ పర్యటనలు ఇవన్నీ గమనించిన జగన్మోహన్ రెడ్డి దిస్ ద టైమ్ టు టేక్ పాలిటిక్స్ అని ఆయుధం ఇలా సంధించాడు. సంధించిన ఆయుధం వీళ్ళు తెలియకుండా ట్రాప్లో ఎలా పడ్డారంటే ఆయన మీద బొరద జల్లుతున్నాం. వీళ్ళకి ఇచ్చిన బిస్కెట్ ఏంటంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్తో ఒక ఎక్స్పెరిమెంట్ చేయించారు. ఎప్పుడైనా సరే నువ్వు ముసుగేసుకుని రాజకీయం చేయడం అన్నది ఒకటి ఉంటుంది. అది తెలియక తెలుగుదేశం చేస్తుంది. నువ్వు గమనించవు లేదో? ఏం గమనించావు? నువ్వు చెప్పలేవు కూడా, నేను చెప్తా. సడన్గా మేము హిందువులు అన్నది యాంటీనాలు పైకి తీశారు. తిరుపతి లడ్డు అని, ఓకే, నెక్స్ట్ పరకామణి సేవ అని. ఇప్పుడు చెప్తా. ఈ తిరుపతి లడ్డు పరకామణి సేవ అనగానే ఇదిగో పులి అంటే అదిగో తోక, లేదా ఇదిగో తోక అదిగో పులి అంటే మా డాక్టర్ పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయిపోతాడు కదా. సడన్గా బీజేపీ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే నువ్వు సనాతన ధర్మం మొదలెట్టన్నారు పవన్ కళ్యాణ్ గారితో. సనాతన ధర్మం మనకైతే ఎరిపైకి మరుపై తోడైనట్టు మనోడు దొరికాడు అనుకుని చంద్రబాబు గారు ఇంకా లడ్డూల మీద ఫోకస్ చేశారు. మనోడు మెట్ల కింద నుంచి కడిగి పైనుంచి కడిగి ఎవరి ట్రాప్లో పడ్డాడు? తలా తోకలని హిందుత్వాన్ని ఇవాళ చంద్రబాబు గారు అనవసరంగా ఎత్తుకున్నారు. ఈ రోజు దాకా దానికి యాప్ చేసుకుని మేము హిందువులు లేకపోతే తెలుగుదేశం పార్టీ హిందువుల మనోభావాల కోసం పుట్టింది అలాంటిది ఏటి లేదు. కానీ ఇది అడాప్టబిలిటీ దేనికి? బీజేపీ ప్రాపకం కోసం. అప్పుడు డాక్టర్ పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళు చెప్పినట్టే ఆడు మా డైరెక్షన్లో అని ఇస్తూ ఇక్కడ మీ మనిషి అన్నట్టుగా పరిచయం చేశారు. సో వీళ్ళు ఎప్పుడైతే దీంట్లో బొంబాడింగ్ కొట్టుకుంటూ మీడియా ఛానల్స్ త్రూగా ఈ తప్పల ఛానల్ రెడీగా ఉంటాయి కదా, ఈ కథల్లో జగన్మోహన్ రెడ్డిని బంధించామన్న దాంట్లో చెలరైపోతున్నారు ఇప్పుడు. దానికి నిన్న జగన్మోహన్ రెడ్డి తీసాడు రాజకీయ అస్త్రాలు. తీసి ఫస్ట్ మెనూ ఇచ్చాడు. ఫస్ట్ టైం ఇవాళ నేను ఈ అంశాలతో మాట్లాడదలుచుకున్నానని 2.5 గంటలు నేను ఒకసారి నా బట్టలు 2 నెలలకు ఒకసారి వేస్తాను. ఆ 2 నెలలకు వేసే కార్యక్రమంలో అంటే విట్టి పెరిగిందని అర్థం, ఈ 2 నెలల బట్టలు ఎక్కువ ఉన్నాయని. సో అట్లా ఈ సబ్జెక్టులు మెనూ ఇచ్చినప్పుడు ఒక్కొక్క దాని మీద ఆయన కొట్టిన లాంగాల్లోంచి 6లు లేకపోతే సెహ్వాగ్ ఇంప్రూవైజ్డ్ 6లు ఎలా తగిలాయి అంటే ఊహకు అందనివి తగిలాయి. నేను 360 కొడితే తిరిగి సౌత్ ఆఫ్రికాలో 360 కొట్టేశారు చూడు, అలాగే ఉంది మ్యాచ్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఫస్ట్ మాడింది ఏదైతే ఉన్నాయో వ్యవసాయదారులకు సంబంధించిన విషయాలు. ఒక మార్కెట్ త్రూగా లేకపోతే మనం ఖచ్చితంగా దీనికి నికర ధర, పంట గిట్టుబాటు ధర మన ప్రభుత్వం నుంచి మనమే ప్రొయాక్టివ్గా ఉంటే దళారులు ఎలా ఉండరో అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేసిన జగన్మోహన్ రెడ్డి. తర్వాత రెడ్డికాయ రైతుల వెతల్ని అంటే విదేశీ వాణిజ్యం పెంచేంత సామర్థ్యం ప్రత్యేక రైళ్ళు వేసి వాటి ద్వారా ఎంత వాణిజ్య ఉత్పత్తులు సంపాదించవచ్చు రాష్ట్ర ఖజానాకని ప్రూవ్ చేసిన ట్రాక్లో చంద్రబాబు గారు ఇందాక డాక్టర్ పవన్ కళ్యాణ్తో తిరుగుతున్నందుకు 6 నెలల సావాసంకి వాళ్ళు వీలైనట్టు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గేటి తెలియదు కాబట్టి చంద్రబాబు గారు ఇవాళ ఉన్న స్టేజ్ ఏంటంటే ఏమీ తెలియని స్టేజ్ని ప్రూవ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఏదైనా ఉదాహరణకి ఐటీ రంగాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంలో ఒక కాలువ తవ్వి మన హైదరాబాద్కి తీసుకొచ్చిన ఆయన అంటే ప్రవాహాన్ని ముందుకు తీసుకెళ్లే నేపథ్యం ఉన్న ఆయనకు కూడా ఈ లేచిన ట్రాప్లో అక్కడ ఆగిపోయాడు.